గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. మా జీతాలు, మా జీతాలు, మా జీతాలు 51వ జీవోని, 51వ జీవోని మా జీతాలు పోరాడుతాం. మా సమస్య తీరే వరకు పోరాడుతాం. మా సమస్య తీరే వరకు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. ఈరోజు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవపల్లి గ్రామ పంచాయతీ కార్మికులు 51 జీవోని రద్దు చేయాలని చెప్పి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవపల్లిలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. దానికి పూర్తి మద్దతుగా మా టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి మద్దతుగా ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు రానున్న రోజుల్లో ఏ ఉద్యమం చేపట్టినా దానికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మాజీ మంత్రివర్యులు వర్మ గారు, అదేవిధంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు తెలపడం జరిగింది. తక్షణమే కేటీఆర్ గారితో మాట్లాడి దీనిపై పూర్తి స్టాండ్ కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియడం జరిగింది. అంతేకాదు ఈ యొక్క దీక్షను ఉద్దేశించి రానున్న రోజుల్లో సోమవారం జరగబోయే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి అన్ని గ్రామ పంచాయతీలు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున సుమారు ఒక 5,000 మందితోని కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు గినక కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల కడుపులు కొడతామంటే ఊరుకునేది లేదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మీరు గినక వచ్చే స్థానిక ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు బడాబాబులు హైడ్రా పేరుతోని కోట్ల రూపాయలు దండుకుంటారు. మా ఒక పంచాయతీ కార్మికులు ఏం చేసినారు వెదవల్లారా అని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళకు తక్షణమే 30,000 రూపాయల జీతం ఇవ్వకపోతే నెలకి ఊరుకునేది లేదని కూడా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క మిత్రపక్షాలందరికీ పేరు పేరున జేబీములు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. మా జీతాలు మాకు కావాలి, మా జీతాలు మాకు కావాలి, మా జీతాలు మాకు కావాలి, మా జీతాలు మాకు కావాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి. ఉమ్మడి లక్ష్మీదేవపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనగర్, అశోక్ నగర్, ప్రశాంత్ నగర్, సంజయ్ నగర్, లోతుబాగు మరి ఈ గ్రామ పంచాయతీలో వేతనాలను తగ్గించిన పరిస్థితుల్లో గత 10 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పంచాయతీ కార్మికులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి పంచాయతీ కార్మికుల ఐక్యత. ఇందులో భాగంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని మన లక్ష్మీదేవపల్లి మండల కేంద్రం పాలకేంద్రం వద్ద గల నిరసన దీక్షా శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు వాసం రామకృష్ణ గారు, అదేవిధంగా నరేష్ గారు, చిన్న గారు, నవతన్ గారు, మరి వీరన్న గారు, మరి పలు పార్టీల నుంచి కూడా ఎంతోమంది సంఘీభావం తెలియజేసిన పరిస్థితుల్లో ప్రత్యక్షంగా ఈ యొక్క పోరాటాన్ని ఇటు ప్రజా సంఘాలతో అటు పార్టీల ముఖ్య నాయకులతోని ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించిందో రేపు సోమవారం రోజు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మరి గ్రీవెన్స్లో ఏదైతే మనకి గతంలో లాగా 12,500 రూపాయలు వేతనాన్ని మనకి ఇస్తున్నారో అదే పద్ధతిలో ఇవ్వడం కాకుండా మరి రాజ్యాంగం కానీ ఏ చట్టం కానీ ప్రపంచవ్యాప్తంగా కార్మిక చట్టాలు ఏం తెలియజేస్తాయంటే వేతనాలు పెంచడమే చూసాం తప్ప
ఉన్న వేతనంలో 3,000 రూపాయలు కోత విధించడం, అది కూడా వేతనాలు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. పంచాయతీ పారిశుద్ధ కార్మికుల యొక్క దుస్థితి ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కాబట్టి వారి యొక్క వేతనాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే జీవో నెంబర్ 51 ఉందో దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసే విధంగా ఈ యొక్క పోరాటం మరి ఈ జిల్లా వరకే కాకుండా రేపు రాష్ట్ర వ్యాప్తంగా అయ్యే పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ప్రజాపాలన ప్రజలకి మరి అందుబాటులో ఉండే విధంగా ప్రజాపాలన కొనసాగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మరి అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఈరోజు పంచాయతీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు తెలుసు. అటు ఒక పక్కన మరి నిత్యావసరాలు కావాల్సిన వాటర్ కావచ్చు, ఇటు డ్రైనేజీ వ్యవస్థని క్లీన్ చేయడం కావచ్చు, మన ఇంట్లో ఉన్న చెత్తని సేకరించడం, మరి మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్మికుల యొక్క మరి సిబ్బందిని మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా వ్యాపార వర్గాలు, ప్రజలు కూడా అత్యధికంగా పాల్గొని దీనికి సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు సోమవారం జరగబోయే గ్రీవెన్స్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మనతో పాటు మన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా తెలియజేస్తూ, పంచాయతీ కార్మికుల ఐక్యత, పంచాయతీ కార్మికుల ఐక్యత, పంచాయతీ కార్మికుల ఐక్యత. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులు అందరూ గత 8 రోజుల నుంచి ఇక్కడ వారి యొక్క జీతాలు తగ్గించారని, వారు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఇక్కడ మరి గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మండల యంత్రాంగం కావచ్చు, అధికారం దీని ఇంతవరకు కూడా మరి వారి వైఖరి ఏందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి పంచాయతీ అధికారుల వ్యవహార శైలి, స్థానిక ఎంపీఓ కావచ్చు, డిపిఓ గారు మరి కొత్త మీరు పాత జీవోలను తీసుకొచ్చి వీరు ఏదైతే 12,000 రూపాయలు, 500 రూపాయలు గతంలో ఇచ్చినటువంటి జీతాల్ని ఈరోజు 3,000 రూపాయలు తగ్గించి మరి ఆ 3,000 రూపాయలు మీ జమలో వేసుకుంటున్నారా, మీరు మీ ఖాతాలో పెట్టుకుంటారా? ఈ పారిశుద్ధ కార్మికులు ఈరోజు ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్నటువంటి వారిపై ఈ జీతాల కోతను వెంటనే మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిపిఓ గారికి, ఎంపీఓకి గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అంశాన్ని కూడా ఈ 51 జీవోను కూడా రద్దు చేయాల్సిందే. దీని కొత్త జీవో వచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారి దృష్టికి కూడా మేము 2-3 రోజులు తీసుకుపోతాం. దీనిపై వెంటనే పాపం 8 రోజుల నుంచి ఇక్కడ ఈ పంచాయతీలో పారిశుద్ధ్యంపై ఏం సమీక్ష చేశారు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 8 రోజుల నుంచి ఇక్కడ ఈ కార్మికుల కడుపు కోత కోసం వీరు ధర్నా చేస్తుంటే వారికి సంబంధించి గ్రామాల్లో మరి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రజల ఆగ్రహంతో మరి వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీనిపై వెంటనే సమీక్ష చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ, వీళ్ళు జీతాలు పెంచే విధంగా ఏదైతే ఈ 51 జీవోని రాష్ట్ర ప్రభుత్వం గతం ఇచ్చిన జీవోని రద్దు చేసి నూతనంగా ఇప్పుడున్నటువంటి కార్మికులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్మికులకు 12,500 పైన వారు ఏదైతే పని చేస్తున్నారో వారి గౌరవ వేతనంగా ప్రత్యేక జీవో తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గత 8 రోజుల నుంచి లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె మొత్తం కూడా ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో 12,500 నుంచి కేటగిరీ వారీగా 17,000 వరకు కార్మికులకు వస్తూ ఉన్నాయి. ఏకదాటిగా ఆ జీతాలన్నీ కూడా రద్దు చేసేసి 51వ జీవో ప్రకారం మేము 9,500 మీకు ఇస్తామని చెప్పేసేటువంటి ఇక్కడ అధికారుల అత్యుత్సాహంతో 9,500 రూపాయలకే దిగిపోయినటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా కష్టపడి
మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి శ్రమటోడ్చి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం జిల్లా పంచాయతీ అధికారులు మొత్తం కూడా మూకమ్మడిగా ఒకటయ్యి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టేటువంటి స్థితికి నెట్టివేయబడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఏ పాపం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు కార్మిక చట్టాలు కానీ లేదంటే ఇతరత్ర ఉత్తర్వులు కానీ ఉన్నటువంటి జీతాల కంటే అదనంగా ఇవ్వాలని చెప్పేసి కోరడం తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ చరిత్రలో కూడా ఉన్నటువంటి జీతాల కంటే తక్కువ జీతాలు తీసుకోవాలని చెప్పేసి జీవోలు జారీ చేయడం, చెక్కులు పంపిణీ చేయడం అన్నటువంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇక్కడ ఎంపీఓ గారు కానీ ఏఎల్పీఓ గారు కానీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, జిల్లా అధికారులకు ఇచ్చారు, కలెక్టర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు 8 రోజులైనా సరే ఇప్పటికి కూడా ఒక్క ఇసుమంత అడుగు కూడా కదలకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి సోమవారం నాడు ఇప్పటికే 10 రోజులు గడిచిపోతూ ఉంది, రేపటికి 10 రోజులు మించిపోతుంది. 10 రోజులు గడిచినప్పటికీ ఏ అధికారి కూడా కనీసం స్పందించకుండా ఉన్నటువంటి స్థితిలో రానున్న కాలంలో రేపు జరిగేటువంటి సోమవారం నాడు జరిగేటువంటి గ్రీవెన్స్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిలపక్ష పార్టీలు అన్నీ కూడా ఒక్క తాటి మీద నిలబడి ధర్నాకు పూనుకోబోతా ఉన్నాం. ఇదేదైతే రిలే దీక్షలు అవుతున్నటువంటి సమ్మె రూపంగా తీసుకున్నటువంటి దీక్షలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అధికారులకు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు దిగి వచ్చి గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో అది అమలు చేసే వరకు ఇక్కడ నుంచి లేసేది లేదని చెప్పేసి ఈ సమ్మెను విరమించలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చివరిగా ఒక్క మాట, ఏదైతే నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కార్మిక వర్గం ఏదైతుందో ఇది ఆమరణ దీక్ష చేసేంత వరకు పోకూడదని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే కార్మికులు న్యాయంగా రాయవలసినటువంటి జీతం ఏదైతుందో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.